ఈ లోకమే అది. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక మేక మాంసం అమ్మే షాప్కి వెళ్ళి చూడండి. అందులో ఒక నలుగురు 4 మేకలను అమ్మారు. లేక 4 మేకలు ఒకలాగా ఉంటాయా? మొత్తం స్కిన్ తీసాక తలకాయ తీసేశారు, కాలు తీసేశారు, రెండు పక్క పోయినాయి. ఇప్పుడు స్కిన్ తీసే దాని చర్మం ఒలిశారు. ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టగలవు నువ్వు? గుర్తుపట్టలేవు. అంతే మనిషి శరీరం. అందులో తెలుపు లేదు, నలుపు లేదు, ఎరుపు లేదు. పైకి కనిపించేదే ఈ చర్మం. ఆఫ్రికా పోతే బహుభయంకరంగా ఉంటారు. సెకండ్ ఇస్తే నాకేమైనా మసి అంటుకుంటుందో అనిపిస్తుంది, అంత నల్లగా ఉంటారు ఆఫ్రికా వాసు. అలాగే అమెరికాలో పోతే అక్కడ తెల్లగా ఉంటారు, లండన్ పోతే కూడా తెల్లగా ఉంటారు. లో ఒక్కొక్క కలర్ ఉంటారు. మరి ఆ కలర్ ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటలేరా, సంసారాలు చేస్తలేరా? ప్రతి ఒక్కరికి అందం. అందుకే బైబిల్ చెప్తుంది, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ దేవుని అర్థం చేసుకో. ఇది వాక్య సారాంశం గుర్తెరుగు. ఏం చెప్తున్నాడు మా పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? 5-6 వారాల నుంచి ఏం చెప్తున్నాడు? సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ జీవం ధన్యమైపోతుంది. నిన్ను దేవుడిగా చేశాడు. చెప్పండి, ఒకసారి అందరూ నోరు తెరిచి, దేవుడు నన్ను ఒక చిన్న దేవునిగా చేశాడు. దేవుడు నన్ను దైవములుగా చేశాడు. మమ్మల్ందరినీ దైవములుగా చేశాడు. ఆమె ఎందుకు చేశాడంటే ఆయన పని మీరు చెయ్యాలి అని. అది మెయిన్. ప్రజలందరూ నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్న ప్రజల కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పాపపు లోకానికి ఒక బీదవాడిగా, పేదవాడిగా జన్మించి నా పాపముల కొరకై ఆయన మరణించి తిరిగి లేచి సజీవంగా ఉండి ఇప్పుడు మనందరినీ ఆయన రాజ్యాన్ని కట్టమని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మనసు నీళ్ళకు వస్తుందో ఈ భూమిపై నీకు సమస్తం ఆయన దయచేస్తాడు. గట్టిగా చెప్పకూడదా? సమస్తం ఆయన పని మనం చేస్తే నీ పని, మన పనులన్నీ ఆయన చేస్తాడు. ఆమేన్. ఇది సత్యం. దేవుని పని మనం చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు. కాజీపేట సేవా ప్రారంభంలో మా పాస్టర్ అమ్మగారు గర్భవతిగా ఉంది. అప్పుడు మీరెవరు లేరు. ఇంట్లో బియ్యం లేవు. ఎలా బియ్యం లేవు కదా, మరి ఇంటికి యజమానుడు నాదే కదా బాధ్యత అని ఇప్పుడు నేనెవరు చెప్పుకోవాలి? నా యజమానుడు నేను చెప్పుకోవాలి. హల్లెలూయా. వెంటనే మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన కాజీపేటలో సిగ్నల్స్ ఉండే, అప్పుడు కూడా ఉండే. ఈ సోముడి వైపు సిగ్నల్ చూపిస్తున్నాడు దేవుడు, అటు వెళ్ళమని. అప్పుడు ఒక పాత డొక్కు సైకిల్ ఉంటే ఆ సైకిల్ పైన అటు వెళ్ళిపోయాను. ఇక అది ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం ఆ రూట్లో. లాస్ట్ ఎండ్ అయిపోతుంది, కానీ ఎండింగ్లో పొలాలు ఉన్నాయి. అక్కడ ఒకటి రోమన్ కేథలిక్ చర్చ్ ఒకటి ఉంది ఆ లైన్లో, సోముడి ఆ ఎండింగ్లో. ప్రభు ఇటు వెళ్ళమని చెప్పాడు కదా, మరి ఏంటి ఇలా ఉందంతా ఎండ్ అయిపోయింది అని చూసినప్పుడు అక్కడి నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఓ అన్న అంటే, అమ్మ ఎవరమ్మా మీరంటే, నువ్వు పాస్టర్వా? ఎందుకు నేను చూస్తే పాస్టర్ లాగా కనిపిస్తావు అని చెప్పి. అవునమ్మో పాస్టర్ అని చెప్పిన. మా ఇంట్లోకి వచ్చి కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పింది. ప్రార్థన చేశాను. కొంచెం ఉండండి, నా చిన్న సాక్ష్యం చెప్తానని చెప్పింది. ఎందుకంటే మా ఫాదర్లు ఎవరు వినరు సాక్ష్యాలు. వాళ్ళు వచ్చి రైట్ టైం వచ్చి వెళ్ళిపోవడం తప్ప సాక్ష్యం చెప్పడం, సాక్ష్యం వినది ఏముండదు. దేవునికి నేను పోయిన సంవత్సరం బాగా ప్రార్థన చేశాను. దేవా మా పంట పండితే ఎవరైనా దైవ సేవకునికి నేను ఇవి ఇస్తాను, బియ్యం ఇస్తాను చెప్పుకుంటాను. గట్టిగా చప్పట్లు కొడదాం. వెంటనే నా మైండ్ వెలిగిపోయి, అబ్బో బియ్యం ఇస్తాను చెప్పిన 2 కిలోలు ఇస్తా, 5 కిలోలు ఇస్తా అనుకున్నాను. అన్న ఇక ఈ రూమ్లో ఉన్నాయి బియ్యం బస్తాలు, వచ్చి అక్కడ ప్రార్థన చేపెట్టంటే ఆ రూమ్ సెకండ్ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను. వెంటనే అక్కడ వాళ్ళ భర్త ఎవరు ఉన్నారు, 50 కిలోలు బియ్యం ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదా. చూసారా? అంటే ఎందుకు చెప్తున్నా చిన్నదంటే, నీవు దేవుని పని చేస్తే, దేవుని మాట వింటే నీ పనులన్నీ యెహోవా సఫలపరుచును. ఆమేన్. ఇక నీకు కొదువు ఉండదు. ఏ టైంకి ఏది కావాలో ఆ టైంకి దేవుడు సప్లై చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని నమ్మిన మీరు ఎంత గొప్పవారో తెలుసుకోండి. నేను చెప్పింది చిన్నదే. మొదట ఎప్పుడు కూడా
చిన్న వాటి దగ్గర నుంచే దేవుడు పెద్ద బ్లెస్సింగ్స్ ఇస్తాడు. నువ్వు వెంటనే ఇంటి పైకి ఎక్కలేవు కదా, బిల్డింగ్ పైకి ఎట్లా ఎక్కాలి? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. లేదు ఇక్కడో కాలు వేస్తాను పైన కాలు వేస్తా ఉంటే ఏమవుతుంది? అంతే. అందుకని ఎప్పుడు కూడా అలా ఉరికి పోవద్దు. ప్రతి విషయంలో తగ్గించుకొని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని నడుస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, ఇప్పుడు మనము యాకోబు కుమారులు 12 మంది చెప్పాను. 12 మంది గురించి మనం ధ్యానం చేసుకుంటే లేట్ అయిపోద్దని. అందులో ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ ఆ వే ఎక్కడి నుంచి దేవుడు యేసుప్రభు జన్మ వరకు దేవుడు తీసుకున్నాడు అది చెప్తా అంటున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన 4వ కుమారుడు యూదా దగ్గర నుంచి వచ్చింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? యూదా దగ్గర నుంచి యేసుప్రభు వారు బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుదాం. చక్కగా మైక్ పెట్టుకోండి, చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు కుమారులు తెలుసు కదా. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు అతని పేరు మార్చాడు. హల్లెలూయా. ఇక నుంచి నీ పేరు మోసగాడు అనగా యాకోబు అనబడదు. ఇక నుంచి ఇశ్రాయేలే నీ పేరు అనగా. ఇశ్రాయేలు అంటే చెప్పండి, నమ్మిన బంటు. నమ్మిన బంటు అంటే నమ్మకం కలిగిన వాడుగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మరొక పేరు ఉంది, ఇదైతే మంచి పేరు. ఎందుకంటే మనం అందరూ కూడా నమ్మకంగా ఉండాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది దేవునికి నమ్మకంగా ఉండండి. మీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండండి. మీ యజమానులకు నమ్మకంగా ఉండండి. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు నమ్మకత్వం కలిగి ఉండాలి. బ్యాడ్ నేమ్ ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. చదవండి. రూబేను, సిమ్యోను. ఈ యాకోబు పిల్లలు అంటే ఇశ్రాయేలు పిల్లలు రూబేను, సిమియోను, లేవి, యూదా. యూదా అంటే ఈయన దగ్గర నుంచి వస్తున్నాం మనం. ఈ 4వ కొడుకు ఈయన. తర్వాత ఇషాకారు, జెబులూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు వీళ్ళందరూనేమో యాకోబు కొడుకులు. ఇప్పుడు ఈ 12 మందిని వదిలిపెట్టాడు చూడండి అక్కడ దేవుడు. మరి మొదట ఎవరిని తీసుకోవాలి? రూబేన్ తీసుకోవాలి కదా. రూబేన్ పెద్ద కొడుకు, బాగా అర్థం. రూబేన్ పెద్ద కొడుకుని కాకుండా 4వ కొడుకుని తీసుకున్నాడు ఇక్కడ. యూదా కుమారులు 4వ కొడుకుని తీసుకుంటాడు. ఫస్ట్ కొడుకుని తీసుకుంటాడంటే ఒక్కొక్కరి పట్ల దేవుని ఒక ఏర్పాటు ఉంటుంది. ఆమేన్. నీ పట్ల దేవుని చిత్తం ఏముంది, ఏ ఏర్పాటు ఉందో నువ్వు అడగాలి దేవుణ్ణి. కేవలం జానుడు పొట్ట కోసం సంపాదిస్తా బాగా సంపాదిస్తా, ఇంకా సంపాదిస్తా, ఇంకా మేడలు కడతా, ఇంకా స్థలాలు కొంటాను, ఇంకా ఏదో నా పిల్లలు, ఇవే ఉంటుంది మనసు. కానీ ఆ తదుపరి ఏం చేసినట్టు నువ్వు ఏమి లేదు. అందుకే నువ్వు జీవించినప్పుడు దేవా నన్ను కూడా నీ చిత్తానుసారంగా వాడుకో అంటే అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు నువ్వేమి చేయాలి అనేది. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆమేన్. నాతో మాట్లాడినందుకే హైదరాబాద్ వదిలిపెట్టి ఈ ప్రాంతాలకు వచ్చాను నేను. ఆదిలాబాద్కి, ఈ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, ఇంత ప్రాంతాలు చేశాం సేవ. ఆయన మాట్లాడకపోతే నేను సేవ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఎవరిస్తారు సేవ చేస్తే? ఎవరు పెడతారు భోజనం? ఎవరు లేరే. కనుక ఆయన నేనున్నాను నిన్ను పోషిస్తా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులను చూడమని చెప్పాడు. సింహము పిల్లలు అవైనా ఆకలి కలిగి లేమి కలిగి ఉండును ఆకలితో, కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదువా లేదు. ఆమేన్. దేవుడు ఏ కొదువా చెయ్యడు. దేవునికి స్తోత్రం. చదవండి. యూదా కుమారులు. ఇప్పుడు యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఎవరు చెప్పండి? చదువు రిపీట్. ఏరు, ఓనాను, షేలా. ఏరు, రెండోది ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. చూడండి, ముగ్గురు కొడుకులు పుట్టారు. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు. యూదాకు జ్యేష్ఠ కుమారుడు అంటే యూదా కూడా కొడుకులు పుట్టారు. ఈ కొడుకుల్లో జ్యేష్ఠ అంటే పెద్ద కొడుకు. యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. దేవుడే చంపి పడేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పకూడదా? అంటే ఎంత భయంకరమైన పని చేసి ఉండొచ్చు చెప్పండి.
ఎంతో భయంకరం పని చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఎంత ప్రేమామయుడో అంత భయంకరుడు. మనసులో పెట్టుకోండి ఈ మాట. నీకు ఆట లేకుండా దేవుడు అంటే, చర్చిలోనేమో హల్లెలూయా అంటావు, బయటేమో నేను తాగుతా అంటావు. బయటే ఇక్కడే. ఇక్కడేమో చక్కగా అమాయకుల్లాగా, అమాయక భక్తుల లెక్క ఎంతో ఇన్నోసెంట్గా వాక్యం వింటారు. బయటకు పోయాక సినిమాలు చూడడం, సెల్ ఫోన్లో చూడడం, అవి చూడడం, ఇవి చూడడం, ఇక అన్నీ అపవిత్రమైనవే. ఇవన్నీ కలిగి ఉంటావు. అది దేవునికి ఇష్టం లేదు. మరి కొంతమంది భయంకరమైన పాపాలు చేసేవారు ఉన్నారు. భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. మళ్ళీ చర్చకు వస్తారు, ఏమి తెలియట్గా యాక్షన్ చేస్తారు. ఒక 10 మంది దొంగలు ఈ ట్రైన్లలో దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసు కాల్పుల్లో 10 మంది చచ్చిపోయారు. ఈ 10 మంది క్రైస్తవులే. చెప్పండి, ఎవరు 10 మంది? క్రిస్టియన్స్. అన్ని పేర్లు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు యాకోబుకి 12 మంది పిల్లలకి ఎట్లా పేర్లు ఉన్నాయో ఈ 10 మందికి దేవుని పేర్లే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాస్టర్ గారిని ఏమంటున్నారు వీళ్ళు? సమాధి చేయమని చెప్పారు. తర్వాత సమాధి పైన ఏ వాక్యం రాయాలి పాస్టర్ గారు అంటే ఈయన ఏం చప్పుడు చేస్తలేడు. ఏమన్నా అంటే దొంగలకి కూడా వాక్యం రాయాలి నేను, దొంగల సమాధి పైన వాక్యం రాయాలి నేను, వ్యభిచారం చేసే వాళ్ళు చచ్చిపోతే ఆ సమాధి పైన దేవుని వాక్యం రాయాలని రాయనన్నాడు. అందులో ఒక దొంగ మరొకడు అన్నాడంట, అరే ఈ పాస్టర్కి తెలియదేమో వాక్యం, నాకు తెలుసు, బాగా తెలుసు. నాకు ఎవరికట? ఇంకో దొంగకి వాక్యం బాగా తెలుసు. ప్రకటన గ్రంథంలో ఉంది, ఏమనుంది? క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు. చూసారా ఏం పేరు, ఎంత గొప్ప పేరు పెట్టుకుంటున్నారు వీళ్ళు. క్రీస్తునందు మృతి పొందారా? కాల్పుల్లోనా? మరి ఎందుకు పరలోకం పోతారా వాళ్ళు? ఈ రోజులు అట్లా అయిపోయినాయి. ఈ రోజులు అట్లా మారిపోయినాయి. చెడు పని చేయడము, దొంగతనాలు చేయడం, లాస్ట్కి ఆ సమాధి పైన ఏముండాలి? క్రీస్తునందు మృతి పొందిన ఇదిగో ఈ ఫలానా భక్తుడు. అది భక్తులకు చెందవలసింది, దొంగలు పెట్టాలి నా పేర్లు. అలా ఉంటారు కొంతమంది. గుడిలో వేరు, బయట వేరు, మందిరంలో వేరు, బయట వేరు. అది దేవునికి అందుకే దేవుడు చంపిపడేశాడు. చూస్తాడు. కొన్నిసార్లు 2-3 సార్లు మాట్లాడతాడు. జాగ్రత్త, మీలో కూడా అలాంటి పనులు చేస్తున్నారేమో. 1, 2, 3 టైమ్స్ మీకు దేవుడు కొంత టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చినప్పటికీ నువ్వు మార్పు చెందకపోతే హఠాత్తు మరణాలు వచ్చేస్తాయి. జాగ్రత్త. ఎవరన్నా కావచ్చు, నువ్వు డోంట్ కేర్. దేవుడు కేర్ లెక్కలో పెట్టండి నిన్ను. నువ్వు బ్లెస్సెడ్గా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడవండి అని చెప్తున్నాడు. చూసారా? యోధా అయితే ఏంటి, ఇంకా ఇది ఎవరైతే ఏంటి, యోధా కొడుకుని చంపిపడేశాడు దేవుడు. కారణం ఏంటి చెప్పండి? ఏమైందంటే ఏం చేస్తున్నాడు వాడు? రిపీట్, పాపం చేస్తున్నాడు. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు వాడి పేరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపారు. అట్లా దేవుడు చాలా మంది చంపాడు చెడ్డవాళ్ళని. మరొకడు హేరోదు, ఒక దగ్గ మెరిసిపోయే పట్టు వస్త్రాలు వేసుకున్నాడు. మంచిదే, వేసుకో. దేవుడే నీకు అధికారం ఇచ్చాడు, మంచి పోస్ట్ ఇచ్చాడు, రాజుగా ఉండమని చెప్పాడు, రాజుగా చేశాడు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఈ హేరోదు అనేవాడిని వాయిస్ చూసి, వాడిని చూసి ప్రజలందరూ అబ్బా దేవదూతే దిగి వచ్చింది అని పొగుడుతూ ఉన్నారు. ఎవరిని పట్టుకొని? ఈ హేరోదుని పట్టుకొని దేవదూత దిగి వచ్చింది. అబ్బా డ్రెస్ ఎంత బాగుంది అని పొగుడుతూ ఉన్నప్పుడు కనీసం వాడు దేవునికి స్తోత్రం అని చెప్పాలన్నా వద్దా? హల్లెలూయా అని చెప్పాలన్నా వద్దా? వీడట అసలే దేవుని మహిమపరచలేదట. ఎప్పుడు మీరు ప్రారంభంలో గమనించండి. ఏమంటాను? నేను మైక్ తీసుకున్నట్టునే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లో కొడదామంటాం. చెప్పండి, కొడండి ఒకసారి గట్టిగా. దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ఇదిగో వాడు ఆ పని చేయలే. వెంటనే అక్కడికక్కడే స్పీచ్ ఇస్తున్న టైంలోనే దేవుని మహిమపరిచినందున పురుగులు పట్టి కుప్ప కూలిపోయి చచ్చిపోయాడు. అంత పురుగులు కుప్పే. ఆలోచన ఎంత భయంకరం. దేవుడు నీ పట్ల కార్యాలు చేసి నీకు జీవం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, స్వస్థతనిచ్చి బ్లెస్ చేస్తున్న టైంలో
నీ కొమ్ములు కనుక పెరిగినాయా 2 కొమ్ములు విరగొడతాడు దేవుడు. హల్లెలూయా. మొత్తి పడేస్తాడు అంతే. నువ్వు అనుకోవచ్చు, అబ్బో నాకు ఇవన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు ఆస్తులు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. డోంట్ కేర్. దేవుడు అవన్నీ లెక్క చేయడు, అవన్నీ లెక్క చేయడు. కానీ నీవు తన కుమారుడుగా ఉండాలని ఆశ, తన బిడ్డగా ఉండాలని దేవుని ఆశ. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అలా చేంజ్ అయిపోతారు. నీ జీవితం ఆఖరి వరకు కూడా దేవుని సాక్షిగానే జీవించు, అది మంచిది. పౌలు చరిత్ర బాగా చదవండి బైబిల్లో. చిన్న చిన్న టెంట్లు అవి కుట్టుకొని బ్రతుకుతూ దేవుని సంఘాలు కట్టాడు, దేవుని సేవ చేశాడు. అది కావాలి మనకి. దేవుని రాజ్యం కట్టబడి అక్కడ దెయ్యాలు ఉండవు, మంత్రాలు ఉండవు, దరిద్రత ఉండదు, పేదరికం ఉండదు, మోసము అబద్ధాలు ఉండవు. అందుకే నువ్వు నిజమైన మార్పు చెందు, నిజమైన మార్పు చెందు. ప్రభువుని కలుసుకోవాలి నీవు. చదువు బాబు. మరియు అతని కోడలైన తామారు అతనికి పేరేసును జెరహును కనెను. ఓకే. యూదా కుమారులందరూ 5. ఇప్పుడు యూదాకి పుట్టిన వాళ్ళు అంటే యూదా తెలుసు కదా, యూదా గోత్రపు సింహం యొక్క తాతగారు ఈయన. ఈయనకి ఎంతమంది కొడుకులు పుట్టారు? 5 మంది కొడుకులు. అందులో ఒక కొడుకు పేరు ఏం పేరు? పెరస్. ఉందా బా పేరు? పెరెసు కుమారులు. ఇప్పుడు పెరెస్ అనబడే అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది. చూస్తే అక్కడేమో 11 మంది వదిలిపెట్టాం. ఎక్కడ 11 మందిని? యాకోబు కొడుకుల్లో 11 మంది కొడుకులను పక్కన పెట్టాం. ఇప్పుడు ఈ యూదా కొడుకుల్లో మిగతా ఒకడేమో పాపం చేసి చచ్చిపోయాడు. దేవునికి రోజున పాపం వల్ల జీతం మరణం, పాపం వల్ల జీతం మరణం. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఆటలు ఆడుకోవద్దు దేవునితో. మరలా మీకు రిపీట్ చేస్తాను, దేవునితో స్త్రీలు కానీ పురుషులు కానీ ఆటలు ఆడుకోకూడదు. చదువు బాబు. పెరెసు కుమారులు. ఇప్పుడు పెరెస్ పుట్టాడు. ఈ పెరెస్ చాలా మంచివాడు. ఎప్పుడు మీకు చెప్పలే వాక్యం నేను. పెరెస్ గురించి విన్నారా? వినలే కదా. పెరెస్ చాలా మంచివాడు. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా దోస్తుండే హైదరాబాద్లో పక్క భయంకర తాగుపోతాడు, బాగా తాగుపోతాడు. నేను కూడా ఆయనతో కలిసి తాగేవాడిని. కానీ మారు మనసు పొందాను. మారు మనసు పొంది ప్రభువుని రుచి చూసి తెలుసుకున్నా. హల్లెలూయా. వాడేమంటాడంటే, నీవు పాస్టర్కి సరిపోతావు, నీ పేస్ కట్. అంతకుముందేమో మనం సినిమా స్టూడియోలో తిరిగాం. అప్పుడు ఏదో ఒక సినిమా యాక్టర్గా కూడా నువ్వు పోదాం అనుకున్నావు. అప్పుడు నీ పేస్ కట్ సెట్ అయింది అంటే ఎప్పుడు అంటున్నాడు, నేను పాస్టర్ అయ్యాక మళ్ళీ అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ అయ్యాక కలిసాడు ఒకసారి. అరే నువ్వు మళ్ళీ పాస్టర్ కూడా సెట్ అయిపోయినావు అంటాడు. అరే సెట్ అయిపోయి ఏమైనా యాక్షనా? నువ్వు మారు మనసు పొందు, నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందు. దేవునికి వాళ్ళు వీళ్ళని లేదు, తెలుపు నలుపు లేదు. తెలుపు నలుపు జాంతన్నాయి. ఆ తేడాలు ఇక్కడ లేనే లేవు. యథార్థత కలిగి ఉంటారో, తన్ను తాను తగ్గించుకుంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలా కొంతమంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. లేక అక్కడ ఏదో దొరుకుద్దట నీకు. మరి మరొకటి చెప్పాడు. ముస్లిం ఫ్రెండ్ ఉండి నాకు, సలీం ఆయన పేరు. ఆ సలీం అనే ఫ్రెండ్, ఆ పేరు నాకు కూడా ఇష్టం, చాలా ఇష్టం నాకు. వాడేమంటా అంటే, అరే నువ్వు ప్రభుని సేవకులు ప్రభుని నమ్ముకున్నావు కదా, చర్చెస్లోనట లైన్ ఒక 10 మంది అమ్మాయిలు నిలబెడతారట. ఎవరైనా కొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పోతే అందులో ఇష్టమైన అమ్మాయిని చేసుకొచ్చాడు కదా అన్నాడు. అరే పనికిమాలోడా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించమని చెప్పాడు. 10 మంది నిలబెట్టి అదేనా వ్యభిచార గృహమారా మెంటలోడా అని బాగా కోపడ్డాను నేను. అంటే తెలియని వాళ్ళు నానా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అది తప్పు. అది నీవేమనుకుంటున్నావు నాకు అర్థం కాదు. చాలామంది ఎందుకు వస్తున్నావు అంటే, అయ్యా నాకు దీవెన కోసమే వస్తున్నా. ప్రభు వద్దు, ప్రభు ఇచ్చే దీవెన కావాలి. నేను స్వస్థత కోసం వచ్చాను అంటే స్వస్థత కావాలి, ప్రభు వద్దు. అవసరం ఉన్నప్పుడే కావాలి ప్రభు, తర్వాత అవసరం లేదా? ప్లీజ్ దయచేసి మొదటి స్థానం ఆయనకి ఇవ్వండి. అందుకే నిన్నటి రోజు కూడా వాక్యము జ్ఞాపకం చేశాను కుమార్ గారి ఇంట్లో. యోహాను సువార్త 15:7 ఏం చెప్తుంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది ఇస్తా అని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఈరోజు లైవ్లో దేవుని వాక్యం ఉంటున్న మీరు కానీ, యూట్యూబ్లో వాక్యం ఉంటున్న మీరు కానీ ఏవైనా పొందుకోవాలి అంటే బైబిల్లో ఉన్న దేవుడు తప్పక నీకు ఇస్తాడు. ఏ ప్రకారంగా ఇస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నాయందు మీరును మీయందు ఈ నా మాటలు నిలచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ ఇస్తాను. మీరు బహుగా ఫలించాలన్నదే నా తండ్రి హెవెన్లీ ఫాదర్ యొక్క ఆశ. హల్లెలూయా. దేవుడు తప్పక హెల్ప్ చేస్తాడు. కానీ ముందు నువ్వు దేవునిలో ఉండాలి, దేవుని మాటలు నీలో ఉండాలి, ఆ వాక్కు ప్రకారం నువ్వు జీవించి అప్పుడు తప్పక. నేను చెప్పానే, ఒకరోజు బియ్యం లేని టైంలో ఆ పాప గర్భంలో ఉంది పాస్టమ్మకి. ఆ టైంలో దేవుడు, నాకు ఎవరు తెలియదు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, దేవా ఇక్కడ సేవ కోసం పంపించారు, ఆత్మలు దయచేయి, కార్యం జరిపించని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అలా ఆ అక్కలు తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇంకొక జోక్ ఉంది, జోక్ కాదు, రియల్. ఆ పాప జన్మించింది. ఆ తర్వాత ఆ పాపకి ఫస్ట్ ఇయర్ బర్త్డే చేయాలి. ₹1 లేదు, అప్పటికే కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. సంఘం ఎవరు హెల్ప్ చేస్తారంటే సంఘం కూడా లేదు సాయం చేయడానికి. సేమ్ అప్పుడు కూడా మన దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవా మరి అందరూ అడుగుతున్నారు, అప్పటికే మా మరదళ్ళ వాళ్ళు అడుగుతున్నారు, బావా మీరు ఫంక్షన్ చేయరా, 1 ఇయర్ చేయరా అని. చేస్తా అని ఇక మా డాడీకి చెప్పుకున్నాం. మా హెవెన్లీ ఫాదర్ చెప్పి, హెవెన్లీ ఫాదర్ యూ డూ మిరాకల్, అద్భుత కార్యం జరిపించి అనగానే వెనకేదో మన ఇంటి ముందు నడుస్తుంది ఒక మేకపోతు వచ్చి. రియల్, అబద్ధం కాదు. అడగండి, వీళ్ళు అడగండి, లేక మా వాళ్ళు అడగండి. మేక పెద్ద అరుస్తూ ఉంది. డోర్ తెరిసరికి ఏముంది, అక్కడ పెద్ద మేకపోతుంది, బలంగా ఉంది మేకపోతు ఉంది కదా. మీ ఇంటికి వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చినావు, మాకే ఏమి లేవు, నీకు గడ్డి ఎక్కడేస్తాను తెచ్చి అని చెప్పి. పోట్లే, నేను పోను, మీకోసం వచ్చాను, నన్ను ఏమన్నా చేసుకున్నట్టుందో అది మేకపోతు. లాస్ట్గా నైట్ అక్కడే ఉంది. రెండో రోజు పోవట్లే. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, దేవుడు ఆది కాండంలో వాక్యం గుర్తు చేస్తున్నాడు. ఎవరి వాక్యం అది? ఇస్సాకు గురించి ఉంటుంది. ఇస్సాకుని దేవుడు బలిగా సమర్పించమని టెస్ట్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. ఓకే అంటాడు, ఓకే దేవుడు నన్ను ఇచ్చేస్తా, బలిగా ఇస్తా అంటాడు. ఆ మేకపోతున్న సంగతి తెలీదు. ఈ కట్టెలు, నిప్పులు, అగ్గపెట్టి అవన్నీ తీసుకుపోతాడు, మంట అంతా, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు అంటాడు ఇస్సాకు, ఏమంటాడంటే, తండ్రి చెప్పు నా కుమారుడా, ఈ కట్టెలు ఉన్నవి దహన బలి సమర్పించడానికి, నిప్పు ఉంది, కత్తి కట్కం ఉంది ఆ వధించడానికి, మరి గొర్రె పిల్లేది? అప్పుడు అబ్రహాము అంటాడు, మై డియర్ సన్, ఈ గొర్రె పిల్లను దేవుడే చూచుకొని అంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవా ఈరే అంటే మన అక్కలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. చాలామంది అమ్మాయిలు ఉన్నారు, మీ పెళ్ళిళ్ళ గురించి ఎవరు చూసుకుంటాడు? దేవుడే చూసుకుంటాడు. మీ జాబ్స్ కోసం దేవుడే చూసుకుంటాడు. ఎంత ఆయన ఆయన ఉన్నాడు మన పక్షాన. అంతా అయిపోయింది, కట్టెలంతా చక్కగా పేర్చాడు. ఆ కట్టెల పైన కుమారుడు కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టి కత్తి పైకి లేపుతాడు బలి అర్పించడానికి. వెంటనే అబ్రహాము ఆగో, నీ ఓన్లీ వన్ సన్, నీ ఒక్కగా ఉన్న కుమారుణ్ణి బలి అర్పించవద్దు, నిన్ను నేను పరీక్షించాను, ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. చూసారు, అబ్రహాం ఆ పరీక్షలో గెలిచాడు. ఎవరు కూడా దశంభాగం అక్కడ ఇవ్వలేదు, పూర్తిగా ఆయనే ఇచ్చాడు. కనుక ఆయన కడుపునున్న పిల్లల కోసం ఇప్పుడు మనం లైన్గా సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా అని చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ శబ్దం అనిపిస్తుంది, మేగా అని ఒక శబ్దం. అటు చూసేసరికి పొదల్లో చిక్కున్న బలమైన పొట్టేళ్ళు కనిపించింది. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు కాలు చేతులు విడిపించేసి దాన్ని తెచ్చి అక్కడ బలిగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూసారా, ఈ వాక్యం నాకు దేవుడు గుర్తు చేశాడు. అప్పుడు చెప్పాను పాస్టర్, దేవుడే పంపించాడు. ఆనాడు నేను బైబిల్లో ఉంది, మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆమె చెప్తాం గట్టిగా. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. యథార్థమైన భక్తి చేస్తే యథార్థవంతుల వంశానికి దేవుడు తోడుగా ఉంటాడు. కనుక నీ వంశం యథార్థవంతుల వంశంలో చేరిపోవాలి. ఆమె నీ మనస్సాక్షి ప్రకారంగా పరిశుద్ధ కలిగి జీవించు. ఇక రాలే
అప్పుడు దాన్ని అమ్మివేసి, అప్పుడు మా పెద్దత్తమ్మ గారు వచ్చారు, ఇక్కడ ఉంటారు మా పాస్టమ్మ పెద్దమ్మ, ఆమె వెళ్ళి దాన్ని అమ్మి కొన్ని కోళ్ళు, కొన్ని బియ్యం అన్నీ వచ్చింది దాంతో. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫంక్షన్ అయిపోయింది, బర్త్డే ఫంక్షన్. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని స్తోత్రం. నిజముగా దేవుడు ఏ విధంగా చేస్తాడు నేను అనుకున్నా మనసులో, ఒకవేళ ఎవరిని వస్తే కూడా ఇవ్వచ్చును. ఎవరు రాలే, ఇప్పటికీ రాలే, అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎవరిని వస్తాను, ఇప్పుడు కూడా రాలే, ఎవరు రాలే. అండ్ కొన్నిసార్లు దేవుడు అలాంటి కార్యాలు మన పట్ల, మనకే ఇది మన పట్ల జరుగుతున్నట్లుగానే దేవుడు జరిపిస్తాడు. ఆమేన్. అందుకే నువ్వు దేవుని ఏముంచు, విశ్వాసం ఉంచు. అన్నిటికంటే గొప్పది ఏంటి చెప్పండి, దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ. 9 వరాల కంటే, ఫలాల కంటే ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 గొప్పవి. అందులో మళ్ళా 3 ఏది గొప్పదంటే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని వాడు కానే కాదు. ఆమేన్. అందుకే ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి. ఆయన మార్గంలో ముందుకు సాగిపోవాలి. దేవుని స్తోత్రం. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? పెరెస్. చెప్పండి ఆయన పేరు. ఈ పెరెస్ అనబడి ఈయనకి ఎంతమంది పిల్లలు? హెస్రోను, హామూలు. హెస్రోను, హామూలు. హామోను అనబడి 2 కొడుకులు ఈయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక అక్కడి నుంచి ఆయన జీవితం అలా ముందుకి సాగుతూ 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 వస్తుంది. ఈ పెరెస్ను కూడా దేవుడు హెచ్చించాడు. హెచ్చించి మరి ఒక గొప్పవాణిగా చేసినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఆయన పేరు కొత్త నిబంధనలు మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ చూస్తే మీరు అర్థం, మీరు స్త్రీలకు కోపం రావచ్చు, కనేది మేము కదా. 9 నెలలు మోసి అబ్రహాము ఇస్సాకును కన్నాడట, ఇస్సాకు యాకోబును కన్నాడట, యాకోబు 12 మంది కన్నాడట. కనేది మేమా మగవాళ్ళ అంటావు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయి అడిగినా కూడా పురుషుడు లేకుండా స్త్రీకి సంతానం కలగదు. ఈ సంతానం అంతా కూడా కుమారులు కానీ కుమార్తెలు ఎవరిలో ఉన్నారో తెలుసా? పురుషుల్లోనే ఉన్నాడు. ఆమేన్. పురుషుల్లోనే ఉన్నాడు. ఆ పురుషుల్లో నుండే కుమార్తెలు వస్తున్నారు, తల్లి గర్భంలోకి కుమారులు వస్తున్నారు. ఇది దేవుని ప్రణాళిక, గాడ్స్ ప్లాన్. మీరు పోయి డాక్టర్ని అడగవచ్చును, ఇది నిజమేనా? మగవాళ్ళ నుంచే మాకు సంతానం వస్తుందా? మగాళ్ళు లేకుండా రాడంటే రారు. అంతే సత్యమా. దేవుడు ఆ ఏర్పాటు చేసి, అందుకే ఏమన్నాడు చెప్పండి, ఆ పేరు పెట్టారు. మీలో ఎంతమంది స్త్రీలకు మ్యారేజ్ అయిన చేతులెత్తిన పెళ్ళైన స్త్రీలు ఎంతమంది కదా పెళ్ళి అయిందా? ఇప్పుడు నీ ఇంటి పేరు మీ తండ్రి తల్లి పేరు ఉంటుందా? ఇంటి పేరు నీ భర్త పేరు ఉంటుందా? ఇంటి పేరు చెప్పండి, ఎవరి పేరు ఉంటుంది? భర్త ఇంటి పేరే ఉంటుంది, మార్చివేయబడుతుంది అంతే. ఇక నీ తల్లిదండ్రుల ఇంటి పేరు అక్కడ ఉండదు, నీ భర్త ఇంటి పేరే ఉంటుంది. ఆమేన్. అలాగనే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వీరిలోంచే సంతానం వస్తుంది కనుక వీరి పేర్లే ఉంది, వీళ్ళ కనెను అంతే. అందుకనే స్త్రీని నిందించడానికి లేదట. పిల్లలు కలగడానికి కారకుడు ఎవరు చెప్పండి? పురుషుడే. హల్లెలూయా. పురుషుని ద్వారానే సంతానము వస్తుందని బైబిల్ చెబుతుంది, సైన్స్ చెబుతుంది. అవసరమైతే మీరు వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చును. ప్రైజ్ ది లార్డ్. చదువుమ్మా. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. చూసారా? పెరెసును మళ్ళా రిపీట్, ఇక్కడ అదే వస్తుంది వంశం, ఎక్కడ తప్పు ఉండదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో నువ్వు ఎతికితే తప్పు దొరకదు, న్యూ టెస్ట్మెంట్లో ఎతికినా తప్పు దొరకదు. ఆమేన్. పెరెసు ఎస్రోమును కనెను. పెరెసు ఎవరిని కన్నాడు? ఎస్రోను కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఎస్రోను ఎవరిని కన్నాడు? ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను.
అమ్మినాదాబు నయోసోనును కనెను. అమ్మినాదాబు నయోసును కనెను. చూసారు ఎంత చక్కగా నీ వంశాన్ని దీవించబోతున్నాడు దేవుడిని నమ్మితే. ప్రియ కుమారుడు, అర్థం చేసుకో. ఇప్పుడుదే నువ్వు అర్థం చేసుకుంటా, కానీ రాబోయే తరతరాలు నువ్వు అర్థం చేసుకో. అందుకనే తరతరాల ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే అబ్రహాం వల్ల ఎప్పుడైతే విశ్వాసం నమ్ముతామో ఇక నీ వంశము అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆమేన్. ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తారు. కానీ నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒకవేళ మీ తండ్రి తాతలు అర్థం చేసుకున్నారు ఇన్ని తరాల గురించి అర్థం చేసుకోలేదు. కానీ మనం ధన్యులం. ఎందుకు ధన్యులం చెప్పండి? ఇంతమంది చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఎక్కడి వరకు వచ్చామని చెప్పండి. అమ్మినాదాబ్ వరకు వచ్చామా? అమ్మినాదాబ్. అందులోనే కొన్నిసార్లు ఇంకానూ కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసినప్పుడు దేవుడు లేపడేస్తాడు అంతే. అలా ఇందులో మరొకడు ఉంటాడు, ఆకాను అని. వీడు కూడా ఇదిగో ఈ సంతానం నుంచి వచ్చినోడే ఆకాన్. పెద్ద వార్ జరుగుతుంది, యుద్ధం. ఆ యుద్ధంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఈ దొంగతనాలు చేయొద్దు, మీరు శాపగ్రస్తమైన వాటిని దేన్ని కూడా ముట్టకండి, మీ ఇంట్లో దాచిపెట్టకండి అంటాడు. వీళ్ళ యుద్ధంలో గెలుపు, మహా అద్భుతమైన విజయం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందులో అంటే నేను ఎన్ని చదివిస్తున్నాయి, అందులో ఈ లైన్లో ఒకడు దొరుకుతాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ లైన్ అంతా. అందులో ఆకాను అని ఒకడు ఉంటాడు, వీళ్ళ సంతానమే. వాడు యుద్ధంలో తీసుకోవద్దన్నప్పుడు 50 తులాల బంగారపు కడ్డీ దొరుకుద్ది. 50 తులాలు అంటే ఇప్పుడు ఎన్ని లక్షలు కావచ్చును? 25 లక్షలు కావచ్చు, అంతే కదా. తులం 50,000 వేసుకున్నా 50 తులాలు అంటే 25 లక్షలు. ఇంకా పట్టు వస్త్రాలు అవన్నీ తీసుకుపోయి వారిని ఇంట్లో పెద్ద గొంతులో దాచిపెట్టేస్తారు. అప్పుడు మళ్ళా సెకండ్ ఈ యెహోషువ దాని కమాండర్, మీరు పోయి చూసిరండి, వేరే మరొక దేశం యుద్ధానికి వెళ్తున్నాం, అక్కడ ఎంత స్ట్రెంత్, వాళ్ళ స్ట్రెంత్ ఉంది, లేదా మనం గెలవగలమా లేదా అంటే వాళ్ళు పోయి కొద్దిమందే ఉన్నారు, అక్కడ కొద్దిమందే ఉన్నారు, వారు చేయడం యుద్ధం చేయడం కొద్దిమందే ఉన్నారు. మనం ఒక 3,000 మంది పోతే సరిపోద్ది, వాళ్ళు మొత్తం ఎక్కడిదెక్కడ వాళ్ళని యుద్ధంలో జయించవచ్చు అని చెప్తారు. సరే పోండి 3,000 తీసుకొని. ఈ 3,000 మంది చచ్చిపోతారు అక్కడ. చూసారా? ఎవరు వీళ్ళు? 3,000 దేవుని సైన్యం. 3,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ఈ యెహోషువ వస్త్రాలు చింపుకొని, ఏమిటి దేవుడు ఇంత మాకు అన్యాయం జరిగింది, ఎందుకు మాకు అపజయం వచ్చిందంటే, మీలో ఒక దొంగ ఉన్నాడు, దుర్మార్గుడు. వాడికి డబ్బు అంటే బాగా ఆశ. ఆడి పేరు ఆకాను. ఆడిని పిలవండి, నిజం ఒప్పుకుంటాడా లేదా? పిలిచేసరికి ఒప్పుకుంటాడు. ఎందుకు ఇలాంటి పని చేసి 3,000 మందిని చంపావు నువ్వు? నీ వల్ల ఎంతమంది చనిపోయారు? నీ పాపం వల్ల, ఒక్కడే పాపం వల్ల ఇంటికి చుట్టుకుంటుంది, జాగ్రత్త. మీ ఇంట్లో ఎవడన్నా ఒక్కడు రక్షణ లేకుండా ఉన్నారా, వాడి వల్ల నీ ఇంటికే చుట్టుకుంటుంది శాపం. నీ ఇల్లంతా రక్షణ పొందిన ఇంటిగా ఉండాలి, మారు మనసు పొందిన ఇంటిగా ఉండాలి. ఆమేన్. ఈ ఒక్కడి వల్ల ఆ ఇంటికి మొత్తం ఆ ఇశ్రాయేలు యొక్క యుద్ధ వీళ్ళందరి మధ్యలో, ఆ సైన్యంలో 3,000 మంది చచ్చిపోయారు. అప్పుడు మహాకోపం వస్తుంది ఎవరికి? యెహోషువకి. దేవుడు వద్దున పని ఎందుకు చేసినావు? దొంగతనం చేయదు, ఎందుకు దొంగతనం చేసినావు అనగానే మొత్తం అందరూ రాళ్ళతో కూడా చంపేస్తారు వాడిని. ఎవరిని? ఆకాన్ని. అంతేకాదు, మంట పెట్టి కాల్చిపడేస్తారు మొత్తం. వాడిని, వాడి కుటుంబాన్ని, వాడి పిల్లలు అందరూ అయిపోతారు. వాడి ఎడ్లు గొర్రెలు అన్నీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. ఉంటే ఉండండి, లేకుండా పండి అవసరం లేదు. చర్చికి రావడం ఎందుకు? తప్పుడు పనులు చేయడం ఎందుకు? దేవునికి అవమానం తేవడం ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ బ్యాడ్ నేమ్ ఎందుకు? పోలీస్ స్టేషన్లో చెడ్డ పేరే, బయట చెడ్డ పేరే, నీ బస్తీలో చెడ్డ పేరే. ఎందుకు నువ్వు జీవించేది? పవిత్రత లేని జీవితం. కనుక వాడొకడు పోయాడు, ఇద్దరు పోయారు. ఇది నేను చెప్పేది కట్టుకథ కాదు, సత్యం ఇది. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి, ముగించేస్తా. యెహోషువ గ్రంథం
7వ అధ్యాయం 4 నుంచి చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తుడా నా ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, నువ్వు దేవుని ప్రేమనే చూస్తున్నావు కానీ ఉగ్రత చూడడం లేదు. కానీ చాలా భయంకరుడు అని చెప్తుంది బైబిల్. ఎంత ప్రేమమయుడో అంత భయంకరుడు తప్పు చేస్తే. చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ 3,000 మంది యుద్ధానికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. వారు హాయి అనబడే దేశం ఎదుట నిలవలేక పారిపోయారట. చూసారా, అంత భయంకర వాటిమి వచ్చేసింది. కారణం ఎవరిని బట్టి అంటే వీడిని బట్టే. ఎవరు పడు ఆకాన్ అనేవాడు పాట కూడా ఉంది, ఆకాన్లాగా ఎవరు దొంగల వల్ల ఉండొద్దు అని. ఇప్పుడు ఇదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి చదవమ్మా. ముందు అధ్యాయం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఆ ఎరుకో ప్రాకారపు గోడలన్నీ కూలిపోయినాయి. గట్టిగా చెప్పకూడదా? ఎంత అద్భుతం చూడండి, మొత్తం కూలిపోయింది. ముందు అధ్యాయంలో అంత విజయం వస్తే 7వ అధ్యాయంలో అపజయం. కారణం ఏంటంటే ఒక్కడే 1 ఫ్యామిలీ. ఆ 1 ఫ్యామిలీ దొంగలు, నెంబర్ 1 దొంగలు అన్నీ ఎత్తుకొచ్చారు. వద్దని చెప్పాడు యెహోషువ. దేవుడు మనకి ఇస్తాడు, ఏ టైంకి మనకి ఏం కావాలి అన్నీ ఆయన ఇస్తాడు, అన్నీ సప్లై చేస్తాడు. కానీ ఇటువంటి పనులు చేయొద్దు మీరు అంటే. ఇప్పటికి అదే పని, అప్పుడు అదే పని, ఇప్పుడు అదే పని. చక్కగా జీతం వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ దేవునికి మాత్రము ఏమి చేసే పని లేదు. అంటే ఏం చేస్తున్నట్టు నువ్వు దేవుని దగ్గర దొంగతనము దొంగిలవద్దు అంటే అదే చేస్తాం మనం. చేయొద్దన్న పనులే చేస్తాం. మంచి పనులు చేయి, మంచి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. తర్వాత వచ్చిన ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. ఓకే, అంత అద్భుతమైన విజయం నీ జీవితంలో. ప్రతి విషయంలో నీ విజయం పొందాలన్నా, బ్లెస్సింగ్స్ పొందాలన్నా దేవునితో సంబంధం కలిగి ఉండు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈయన పేరు ఏం పేరు? యోధా కొడుకు పేరు ఏం పేరు? పెరెస్ అనగా ఎడబాయుట. చెప్పండి, ఎడబాసుట అంటే దూరంగా వెళ్ళిపోవటం. అంటే ఆయన అట్లా చేయలేదు ఆయన, కానీ అదే ఏమంటారు, అదే ఫ్యామిలీలో ఉన్నాడు, అదే వంశంలో ఉన్నాడు. కానీ మా పేరుకి అర్థం మాత్రం ఏంటి? ఎడబాసుట. ఎడబాస్తే ఎవరికి నష్టం చెప్పండి? నీకు నష్టమా, దేవునికి నష్టమా? మనకే నష్టం. అందుకని ఎప్పుడు కూడా దేవునికి దూరంగా వెళ్ళకండి. ఈయనకి ఆత్మీయ పేరు అన్నట్టు ఎడబాసుట, కానీ అలా ఆయన ఎడబాయిలే. దేవుడు కూడా ఆ వంశాన్ని అలా దీవించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్ర. మన ఇష్టానుసారంగా మనం చేయకండి. బైబిల్లో ఒక రాజు అంటాడు, దేవుడు నేను చేసినట్లే నాకు చేశాను, దేవుడు నేను చేసినట్లే నాకు పనిష్మెంట్ ఇచ్చాడు. ఒకప్పుడు విర్రబీగి తప్పులు చేసుకుంటూ వచ్చాను, ఎందరినో హింసించాను, అదే హింస ఇప్పుడు నా ఇంటి మీదకి వచ్చింది, నా పిల్లల మీదకి వచ్చింది అదే హింస, నా కుటుంబం మీదకి వచ్చింది ఆ శాపం అని ఏడుస్తాడు. ఒకసారి చూస్తారా వాక్యం? ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూడండి ఆ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం. ఎడబాసిపోవద్దు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ పరిస్థితి ఎంత కష్టం వచ్చినా దేవునికి దూరంగా ఉండొద్దు. న్యాయాధిపతుల 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. అప్పుడు అదోని బెజెక్ తమ కాళ్ళు చేతుల బ్రొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని తింటూ ఉండిరి. నేను చేసినట్లే చూడండి ఏమంటాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. అక్కడ అతను చచ్చిపోయాడు. చూసారా, రాజు, మహారాజు, కానీ ఏం చేస్తున్నాడు వాడు? ఈ దొరికిన రాజుల్ని బాధ పెడుతున్నాడు. అన్నం పెట్టకుండా రొట్టె తినకుండా ముక్కేసి తినండి ఈ మొక్కలు అంటున్నాడు.
రాజులు తింటారా చెప్పండి? ఆ రాజు లెవెల్లో ఉన్న వాళ్ళు అలా ఎంగిలి ముక్కలు తింటారా? ఉసూరు మని చచ్చిపోయేటోళ్ళు అందరూ 70 మంది రాజులు. ఇంకా వాళ్ళకి ఏం చేశాడు? 2 బొటనవేలు కోసాడు, కోపించాడు. కాళ్ళకున్న 2 బొటనవేలు కోసి, అంటే కొంతమంది లోపల భయంకరమైన కుట్ర, విషపూరితమైన హృదయాలు ఉంటాయి. బయట కనబడే అంత నాశనం కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 70 మంది చచ్చిపోయారు అన్నం లేక. 2 బొటనవేళ్ళు, 4 బొటనవేలు కోయబడ్డాయి, ఈ 2 చేతులకి 2 కాళ్ళకి. నెక్స్ట్ వీడిని మళ్ళీ వేరే వాళ్ళు పట్టుకుని వచ్చి, ఎవరిని? ఈ పని చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి వీడి బొటనవేలు కోసేశారు. తినరా ఎంగిల ముక్కలని వీళ్ళు తిని ముక్కలేస్తున్నారు. వాడు అక్కడ ఇశ్రాయేలుకి వచ్చి అక్కడ చచ్చిపోయాడు. అప్పుడు ఏమన్నాడు దానికి ముందు? దేవుడు నేను చేసినట్లు తిరిగి నాకు చేశాడు. ఒకప్పుడు ఏడుస్తావు నువ్వు, నా తండ్రి ఇంట్లో ఎంత బాగుండే, నా తల్లి ఇంట్లో ఎంత బాగుండే. ఏడుస్తున్నారు కొంతమంది. ఇది ఎవరితో లేచిపోయినా నేను ఇప్పుడు ఇంత బాధపడుతున్నా, లేచిపోయి దేన్నో లేపుకొచ్చాను, ఇంత బాధపడుతున్నా. ఒకప్పుడు నా తండ్రి ఇంట్లో, నా తల్లి ఇంట్లో కడుపు నిండా అన్నం తప్పిపోయినా కుమారుడు. ప్లీజ్, దేవునికి ఎప్పుడు దూరంగా ఉండకండి, దగ్గరగా ఉండండి. నీ వంశాన్ని దేవుడు చక్కగా దీవించుకుంటూ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక కొడుకు గురించి విన్నాం. నెక్స్ట్ సండే మళ్ళా 3 కొడుకుల కోసం వినబోతున్నా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నేను చేసినట్లు తిరిగి నాకు చేశాడు. నిజమే, ఈరోజు నువ్వు మంచి కార్యం చేయబోతున్నావా? దేవునికి నీకు మంచి చేస్తాడు. వాక్యం విని కూడా నువ్వు ఏ మంచి చేయకపోతే నీ ఫ్యామిలీలో